గారు చెప్పినారు. దానికి సాక్ష్యం సిఇఓ గారు కూడా ఉన్నారు. అట్లా మిస్మేనేజ్ చేశారు వాళ్ళు. మా అబ్బాయి కలెక్టర్ గారి నిర్ణయం కొరకు వేచి చూస్తున్నాం. కమిషనర్ గారి నిర్ణయం అంతే కదమ్మా, మంత్రి గారి నిర్ణయం ఇవన్నీ మేము చూస్తున్నాం. చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం. ఎక్కడికి ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు ఇదే జరుగు కదండి. వాళ్ళు ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు చేసేది ఇదే పని. పోయినసారి కూడా ఒకటి చేశాడండి చిరంజీవి గారు. నేను అప్పుడు ఆయన చెప్తానే ఉండా. గతంలో కూడా ఇట్నే చేశాడండి. నేను టూర్ పోయిన్నా, నేను అప్పుడు యూరోప్ ట్రిప్ పోయిన్నానండి. అప్పుడు కూడా కొన్ని ఒక 2-3 ఇలాగే చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే జడ్పీలో ఒక ఆమె ఇక్కడ పేరు విష్ణుప్రియ, ఆమె నాకు 10 సార్లు ఫోన్ కొట్టి నాకు మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ నాకు ఇచ్చిపోతే పలాని సిఇఓ గారు, అప్పుడు ఇన్ఛార్జి చిరంజీవి గారండి సిఇఓ గారు, నా దగ్గర ఫోన్ ఉంది, ఆమె పెట్టిన మెసేజ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆమె ఇట్లా నాకు చేసినారు అని చెప్పి అంటే, ఏందయ్యా ఇది ఇట్లా ఎందుకు చేసినారంటే, మళ్ళీ నేను అడిగినానే ఆయనకి మళ్ళీ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే ఇచ్చినారు. తెస్తారు అని చెప్పి అనుకున్నామండి. నేనైతే నమ్మలేదు. నేను నమ్మకుండానే వాళ్ళ ఆఫీస్లో నేను కనుక్కోమన్నానండి 27వ తేదీ. అంటే చిరంజీవి గారు పోతూ కూడా నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానని చెప్పారండి సిఇఓ గారు, కొత్త సిఇఓ గారి దగ్గర. నమ్మినామండి మేము. ఇంత మోసపూరితంగా ఇట్లా వ్యవహరిస్తాడు చిరంజీవి, డిప్యూటీ సిఇఓ ఇట్లా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు చేస్తామండి? కలెక్టర్ గారు కూడా అన్నారు, మీరు చాలా బాగున్నారు కదమ్మా సిఇఓ గారితోనని. వాళ్ళు వ్యక్తిగత కారణాలు వాళ్ళు పోతూ వాళ్ళని చేస్తే ఏఓల్ని ఎంపీడీఓల్ని వీళ్ళందరినీ వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు పైన వాళ్ళు. అందుకని వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వేశారు. అందరినీ కాదు, కొంతమందిని అంటే కొత్తగా మా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళని వాళ్ళకి అధికారికంగా లేదు. వాళ్ళకి 31/8 నాటికి వాళ్ళు ఉద్యోగం చేసిన అప్పటిదాకా ఉండే వాళ్ళని ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవ్వమన్నారు. కొత్తగా ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి లేదు. అది కూడా వాళ్ళు ఇష్టానుసారంగా చేసిపోయినారు. సహకారంతో నేను చేశానండి. ఇది ఓన్లీ వాళ్ళిద్దరు దీంతోనే పాల్పడ్డారు సార్. ఇప్పుడు దాకా నేను నా నోట్ ఫైల్ మీద ఒక సంతకం పెట్టించుకున్నారు. ఆ నోట్ ఫైల్ ఇవ్వమ్మా. నా దగ్గర నోట్ ఫైల్ ఒకటి సంతకం పెట్టించుకున్నారండి. ఇప్పుడు ఎంపీడీఓల మీద నా నోట్ ఫైల్ సంతకం పెట్టించుకున్నారు కదా. దీనికి ఎందుకు నా నోట్ ఫైల్ అవసరం లేదు? వాళ్ళకి ఉండాలి కదా. ఈ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టిన అధికారులు, జిల్లా అధికారుల మీద కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి ప్రభుత్వాన్ని. 2వ తేదీ వరకు మాకు ఉంది. కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు. 2వ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ వాళ్ళు అనుకోకుండా 27 అని వాళ్ళు రూల్ పొజిషన్ చెప్తే అన్నిటికీ ఇప్పుడు మేము ఇక్కడ ఎంపీడీఓలు దానికి ఎందుకు తీసుకున్నారండి? ఎంపీడీఓలు ప్రతి ఒక్క దానికి నా సంతకం తీసుకుంటున్నారు కదా. మొన్న వాళ్ళ ప్రమోషన్ దానికి నా సంతకం పెట్టాను, ప్లేస్ ఆఫ్ పోస్ట్కి నా సంతకం పెట్టాను. ఇప్పుడు పెన్షన్లకి ఇక్కడ జడ్పీలో పెన్షన్లకు కానీ ఏది కావాలన్నా నా సంతకం పెడుతున్నాను కదా. ఇంకా నేను ఎలక్షన్లో నేను ఎందుకో పడినట్టు రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినారు. అందుకని వాళ్ళు జీవో నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు
ఎలా అంటే అలా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంతమంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు డిప్యూటీ సీఈఓ గారు సంతకాలు పెట్టి 2వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పినారు. దానికి అసలుకి అసలు పంచాయతీరాజ్ దీంట్లోనే ఎక్కడా లేదు. ఈ విషయం అడిగినందుకు గాను బదిలీలో నోట్ ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలను చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించినారు. ప్రతి ఒక్క నోట్ ఫైల్ జడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా కాదు. ఇంతకుముందు గతంలో పోయిన నెల ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్టులో వాళ్ళకి ప్రమోషన్ లిస్టు మీద సంతకం పెట్టాను. వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకుని వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు. 38/1/2004 వాళ్ళు ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి 5 years అయిపోతే 5 years కానీ 0 సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి. వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు ఇష్టానురాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను. అమ్మ బాగున్నే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను 27వ తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా, మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అని అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సీఈఓ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సీఈఓ గారు జాయిన్ అయితే నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు కూడా సాక్ష్యం ఉండారు. వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగానికి పాల్పడినారో ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సీఈఓ కానీ డిప్యూటీ సీఈఓ వారిని వాళ్ళ మీద దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ నేను అన్నీ పంపించడం నాకు ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ. మరి ఈ నిబంధనలకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ఉందండి, వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఈఓ చెప్పినట్టు చేసినారండి. చెప్పటం వల్లే జరిగింది ఇది. సీఈఓ గారు లేకుంటే సీఈఓ గారు బాగున్నారు, కలెక్టర్ గారు కూడా అదే అడిగినారండి. ఏమమ్మా సీఈఓ గారు బాగున్నారు కదా, ఎందుకు ఈ పని చేసినారు, నాకు ఈరోజు ఉదయం కూడా నా దృష్టికి తీసుకొని వచ్చుంటే నేను ఆపుండేవాడిని కదా నన్ను అడిగినారు. లేదు సార్, వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తారని అనుకోలేదు, అయినా నాకు అనుమానం వచ్చింది. వీళ్ళేంది నోట్ ఫైల్ తీసుకురాకుండా సంతకం పెట్టించుకోరాకుండా ఉండారనే నాకు అనుమానం వచ్చి 27వ తేదీ మధ్యాహ్నం నేను సెక్షన్లో తెప్పించానండి. నేనే లేదండి, వాళ్ళు 27 వెళ్ళిపోయినారండి. దాంట్లో డేటు 22 వేసినారు. 22 అడుగుతానే ఉన్నాం, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని వాళ్ళు 27 ఈ సీఈఓని కొత్త సీఈఓని కొత్త డిప్యూటీ సీఈఓ గారిని రమ్మని చెప్పి వాళ్ళు కావాలని రిలీవ్ అయిపోయినారు. కలెక్టర్ గారు కూడా మీరు 2వ తేదీ వరకు ఉండండి అని చెప్పినారు నా ముందే. ఆ రోజు ఇది సోలార్ ప్లాంట్ దీనికి పోయి ఉంటే 2వ తేదీ దాకా వాళ్ళు ఎక్కడికి పోరమ్మా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 17/8/24 నాడు జీవో నెంబర్ 75 ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈ బదిలీలను 22/9/24 లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా
ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఇఓ ముందు ఉన్న సిఇఓ డిప్యూటీ సిఇఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు. నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు. కార్యాలయం అందరి పరిపాలనా అధికారులు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది. ఈ విషయం అడగగా మాకు లిస్ట్ ఇది, నేను ఇచ్చిన లిస్ట్ ఇదండి, నా సంతకం పెట్టి మేము నోట్ ఫైల్ తెస్తామని అన్నారు. వాళ్ళు దీన్ని మార్చి చూడండి, వాళ్ళు మార్చి వాళ్ళు సంతకాలు పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మార్చుకున్నారు. ఎవరు హస్తం లేదు, కేవలం డిప్యూటీ సిఇఓ పనే ఇది. వాళ్ళని తక్షణంగా వాళ్ళకి మెమో ఇష్యూ చేయాలా. డిప్యూటీ సిఇఓకి ఇద్దరికి ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు ఎక్కడా కూడా జరగకూడదు కదండి. వాళ్ళ ఆఫీసర్లుగానే ఉండాలా, అంతే కదా. చట్టం రూల్ లేదంటే ఎలా అండి? ఇదిగోండి, దీంట్లో ఇంతకుముందు అంతా ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నా సంతకం తీసుకొని ఉన్నారు కదా, దీంట్లో మటుకు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎంపీడీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళే చేయొచ్చు కదా. పోతామండి, ఎంత దూరం తర్వాత పోతామండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించాం. మన నెల్లూరు జిల్లా ఇక్కడ కలెక్టర్ గారు 11ంటికి వచ్చాను నేను. 11ంటికి రాత్రి 1 గంట దాకా మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టి వాళ్ళు బయట రాను, లోపలికి రాను, బయటకు పోను, లోపలికి రాను, ఈ పని చేసి మమ్మల్ని రాత్రి 1 గంట దాకా కూర్చోబెట్టారండి. ఎంపీడీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చాము, అన్నీ ముగ్గురం కూర్చొని చేసాము.